Hello? That day what happened, actually I was going to my friend's house and they called me for a drink and you know what happened after that. సెల్ ఫోన్ ఆఫ్ చేయమని చెప్పండి. Please ఎస్ సార్ కుర్ర కొంకది ఇచ్చే కాకపోతే సెల్ ఫోన్ try పిచ్చి. to understand. అబ్బాయ్ వాట్ ఫోన్ కొంచెం కట్ చేస్తావా? వై? ఇది పెట్రోల్ బంక్ కదా, మాట్లాడుతున్నప్పుడు ఢామ్ అనుకో మనం ఎగిరిపోతాం కదా. No problem, it's my privacy. ప్రైవసీ వీడి రొమాంటిక్ మూడ్ చూస్తుంటే పెట్రోల్ బంక్ నే ఫెయిల్ చేసేలా ఉన్నాడు. ఐఎమ్ Right? పోయిన బుధవారం ఈవినింగ్ 5 PM 4,422 రూపాయలకి 72.5 లీటర్స్ పెట్రోల్ ఎవరో పోయించుకున్నారు. గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే, కానీ ఏ బండో ఎవరు పోయించుకున్నారో ఎవరైనా గుర్తుకు తెచ్చుకొని చెప్పండి. సార్ ఎన్నన్నారు? 72.5 లీటర్స్. సార్ కరెక్ట్గా 72.5 లీటర్స్ పోయించుకోరు సార్. కావాలంటే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారు. 60 to 80 లీటర్స్ అయితే స్కార్పియో, ఫార్చునర్ అలాంటి బళ్ళు ఉంటాయి సార్. ఆడి A6కి ఎంత పడుతుంది? సార్ 60 లీటర్లు పడుతుంది. సార్ కరెక్టే సార్, మీరు చెప్పిన రోజు ఒక ఫార్చునర్ బండికి ట్యాంక్ ఫుల్ చేశాను సార్. నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? ఆ రోజు నా వైఫ్ బర్త్డే సార్. షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళబోయే ముందు లాస్ట్లో ఆ బండికి నేనే పెట్రోల్ పోసాను సార్. బ్లాక్ కలర్ సార్. మేనేజర్ Sir? నేను మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలి. Okay, sir. క్విక్. చెప్పు. ఎక్కడున్నారు? జెసికా కేసు విషయంగా ఎంక్వైరీకి వచ్చాను. ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అవుతుంది. నేను బయలుదేరి థియేటర్కి వచ్చేనా? ఇక్కడ రొమాన్స్ మూడేనా? ఓ సారీ. నేను మీకు సెకండ్ వైఫ్ లా అనిపిస్తుంది. ఏం నువ్వు అనేది? అఫీషియల్ వర్క్ కదా, అందుకే వర్కే మీకు ఫస్ట్ వైఫ్ అని అక్కడే ఉన్నారు. షో ఏమైంది? గుట్టల పైన ఆరేసి థియేటర్ మర్చిపోయాను. ఓకే, మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. రెడీ సార్. ఏంటి సార్ రెడీయా? చూస్తున్నాను సార్. సార్ మీరు చెప్పిన టైం నుంచి ఫాలో అవుతున్నాను సార్. యా, కెమెరా 2 మాత్రం మ్యాక్సిమైజ్ చేయండి. కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ 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 ఫార్వర్డ్. ఓకే ఓకే, స్టాప్ స్టాప్ స్టాప్. బ్యాక్ 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 బ్యాక్. ఇంకొంచెం ఇంకొంచెం. యా, ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్ళండి. స్లో. ఫ్రీజ్. సార్ ఈ బండే సార్. డ్రైవింగ్ సైడ్ జూమ్ చేయండి. ఫోకస్ క్లియర్గా లేదు. పక్క సీట్కి రండి. ఫుల్ టైట్. గీత, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఏంటి చెప్పు. ఆ రోజు ఒకటి చర్చ్ దగ్గర కార్లో చూసానని చెప్పానే. అవును. వాడు నన్ను వెతుకుంటూ ఇంటికే వచ్చాడు. ఏంటి వాడిది? అదే కారు. వాడు మాత్రమే కాదు, ఆ రోజు చైన్ పట్టుకు లాగాడి వాడు కూడా ఉన్నాడు. మిగతా ఇద్దరు కూడా ఉన్నారు. నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. నేను చెప్పేది విను. ముందు మెయిన్ డోర్ని లాక్ చేయి. ఎందుకు? నేను చెప్పింది మాత్రమే చేయి. ముందు నువ్వు వెళ్ళి మెయిన్ డోర్ని లాక్ చేయి. తిరుపతి, సార్ ఐ నీడ్ ఎ బైక్. ఆల్రెడీ రెడీ చేసి ఉంచారు సార్. రైట్, వాడిని సీజ్ చేయరా. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మా నాన్న నేను మాత్రమే ఉన్నావు. చెప్పమంటావా నాన్నకి? వద్దు, అనవసరంగా టెన్షన్ అవుతారు. ఇంకేం చేయమంటావు? పోలీస్కి ఫోన్ చేయమంటావా? కట్ చేసి మళ్ళీ చేయి. సారీ సారీ సారీ. సరే, డిస్కనెక్ట్ చేయకు, లైన్లోనే ఉండు. Don't talk like that. I really don't like it. I don't want. ఓరినా డాంకీ ఎగ్గు. ఇలాంటోడే లేచిపోయిన పెళ్ళని తిరిగి వస్తుందని ఫ్లవర్ బెడ్ మీద పడుకున్నట్ట. గీత, కెన్ యు హియర్ మీ? వెంటనే ఇంట్లో ఉన్న ఏసీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్ అన్ని ఆఫ్ చేయి. ఆఫ్ చేశాను. మెయిన్ డోర్కి వ్యూ పాయింటర్ ఉంది కదా, దాని కింద కూర్చో.
కింద ఏ బండి లేదు. అవునవును, ఎవరు లేరు. అదే అర్థం కావట్లేదు. నేను చెప్పే వరకు తలుపు తెరవకు. నువ్వు లోపలే ఉండు. ఏయ్, సార్, ఎక్కడి నుంచి వస్తున్నావు? సెకండ్ ఫ్లోర్ సార్. ఇక్కడ ఏదైనా కారు ఉంటుంది చూసావా? లేదు సార్, ఏది చూడలేదు సార్. ఓ ఓకే సార్. సార్, ఈ సరౌండింగ్లో ఉన్న అన్ని సిగ్నల్స్లో ఆ బండిని ట్రేస్ చేయమని చెప్పాను సార్. చుట్టూ ఉన్న అన్ని స్ట్రీట్స్ని తరోగా చెక్ చేయండి. ఓకే సార్. అలాగే సార్. ఏయ్, నిజంగానే వాళ్ళు వచ్చారా లేక నన్ను రప్పించడానికి నువ్వు వేసిన ప్లానా? నా టెన్షన్ చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? ఓకే ఓకే, కమాన్ కూల్. ఇక్కడ ఎవరికి తెలియకుండా 2 పోలీసులు మఫ్టీలో సెక్యూరిటీగా ఉంచాను. సెక్యూరిటీయా? అవును. ఎప్పుడైతే వాళ్ళని ఇల్లు వెతికి నిన్ను ఫాలో చేసి వచ్చారో ఇక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఒక మర్డర్కి క్లూ దొరకపోతే ఇంకో మర్డర్ ద్వారా క్లూ దొరికినట్టు మీకు నేనే క్లూ అవుతానేమో అనిపిస్తుంది. ఏయ్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంకో వారంలో ఈ కేసు పూర్తవుతుంది. అది సరే, నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలీదు, కానీ నీకోసం ఇంత దూరం వచ్చానా లేదా? కూల్గా ఒక గ్లాస్ వాటర్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వాలి? సినిమాలో పోలీసులో నువ్వు లాస్ట్లోనేగా వచ్చింది. నువ్వివ్వకపోతే మా ఇల్లు ఏమైనా దూరం అనుకుంటున్నావా? అక్కడికి వెళ్ళి తాగుతాను. హే, ముఖ్యంగా ఇది నాకు అఫీషియల్. ఒక పోలీస్ ఆఫీసర్గా ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు. ఓకే, యూ టేక్ కేర్. ఐల్ కాల్ బ్యాక్. ఓకే, బాయ్. టైమ్ ఆఫ్ డెత్ కాస్ట్ చేశారు. అయ్యయ్యో అభి, నా బిడ్డ సుఖపడుతుందని మీ ఇంటి కోడలు చేసాం. ఇలా అర్థాంతరంగా వెళ్ళిపోయింది. అయ్యో. అప్పుడప్పుడు నాతో అనేది ఒక మంచి ఇల్లాలిగా ఉండడం కన్నా ఒక బిడ్డకు తల్లిగా ఉండడమే ముఖ్యమా? అందరూ అదే అంటున్నారు. అంటే నేను పిల్లల్ని కనే మెషిన్నేనా? నాకంటూ ఏ విలువ లేదా అని ఏదేదో అనేదిరా. కానీ ఈ సమయంలో ఇటువంటి ఘోరమైన పని చేస్తుంది అనుకోలేదురా. పిఎం రిపోర్ట్ ప్రకారం ఉరేసుకున్నందువల్ల గొంతు భాగంలో తాడు బిగుసుకుపోయి గాయమైంది సార్. ఇంటర్నల్గా శ్వాసనాళాలు బిగుసుకుపోయి ఊపిరాడుండదు సార్. మీరు సందేహపడినట్టు ఎవరు వచ్చిపోయిన ఆనవాళ్ళు ఏవీ లేవు సార్. అమ్మ అన్నగారుల స్టేట్మెంట్ ప్రకారం డబ్బు కానీ నగలు కానీ ఏవి పోలేదు సార్. ప్రస్తుతానికి ది మోడ్ ఆఫ్ డెత్ ఈజ్ సూసైడే సార్. బట్ కారణం ఏమిటి అన్నది మాత్రం మీ అన్నయ్య గారిని ఎంక్వైరీ చేయాలి సార్. ఇప్పుడు నిన్నేమడిగామని ఒక వంశాంకురాన్నే కదా అడిగాం. ఆ పరమాత్మ ఇచ్చే సమయంలో ఇలాంటి పని చేసి వెళ్ళిపోయావేంటమ్మా? ఏమీ తెలియనట్టు మాట్లాడకండి. మీరు అడిగినంత డబ్బు ఇస్తామన్నాక అంతలోనే నా బిడ్డని పొట్టను పెట్టుకున్నారే.
విసరా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయండి. షూర్ సార్. ఈ డబ్బేంటి? ఎవరు అడిగారు? ఎందుకు ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా? మీరు అడగబడుకుండానే తను వచ్చి 50 లక్షలు అడుగుతుందా? వాళ్ళ నాన్న కూడా ఇస్తామని చెప్పారుగా. మేమా? మీరు అడగలేదు అనుకోండి, మీ కొడుకు అడగమని చెప్పుంటాడు. 2 రోజులు ఓపిక పట్టలేకపోయారే. ఓపిక పట్టుంటే నా కూతురు నాకు దక్కేది. విన్నావుట్రా మాటలు ఎంత నింద మోపుతున్నారో. మనం ఏం తప్పు చేసామని రా ఇన్ని మాటలు ఎంత మాత్రం పెట్టారు. అయ్యో విజయ్, నీ దృష్టిలో మీ అన్న వదిన గొప్ప అయితే కావచ్చు, కానీ నాకు అలా అనిపించలేదు. ఏమనుకుంటున్నావో క్లియర్గా చెప్పు. మీ ఇంట్లో తీసిన ఫ్యామిలీ గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్లో పెట్టానన్నాను కదా, అది చూసి నా ఫ్రెండ్ రేఖ ఎప్పట్లా నాకు ఫోన్ చేసింది. మీ వదిన ప్రెగ్నెంట్గా ఉందని చెప్పినప్పుడు తను మీ అన్నయ్య గురించి నాతో ఓ మాట అంది. ఏమంది? తను ఒక డాక్టర్. ఓ 6 monthsకి ముందు తను వర్క్ చేసే ఫర్టిలిటీ హాస్పిటల్కి మీ అన్నయ్య మాత్రం ఒంటరిగా వచ్చారట. పరీక్ష చేశాక పిల్లలు పుట్టే అవకాశం మాత్రం 10% కూడా లేదని చెప్పింది. ఏ ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం ఉండదంది. ఈ పరిస్థితిలో మీ వదిన ప్రెగ్నెంట్ ఎలా అయిందని నన్ను అడిగింది. తనన్నది అలా ఉంచు. నువ్వేమనుకుంటున్నావు? ఇందులో అనుకునేది ఏముంది విజయ్? మీ వదిన ఇంతకుముందు తను పనిచేసిన కంపెనీలో పాత కాంటాక్ట్స్ ఏమైనా అదే ఎక్స్ట్రా అఫైర్ ఎవరితైనా నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అడిగిన ఫైల్స్ అన్ని రెడీగా ఉన్నాయా? సార్, అభినయ్ గారి సారీ సార్, వదిన గారి విసారా రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి. తిరుపతి, సార్, జెసికా ఆటాప్సీ రిపోర్ట్స్ తీసుకురండి. పిండం ఎదుగుదల కోసం, దాని ఆరోగ్యం కోసం, ఇంకా పర్టికులర్ హార్మోన్ ఉత్పత్తి కోసం ఇవ్వబడుతుంది. ఆర్టిఫిషియల్ గర్భధారణ కోసం ఫెర్టిలిటీ డ్రగ్ గా కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఆర్టిఫిషియల్ గర్భధారణ అంటే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ వంటిదా? నో, ఖచ్చితంగా అదే అయి ఉంటుందని చెప్పలేము. లైక్ IVF, ICI అని ఎన్నో ఫ్రోజన్ మెథడ్స్ ఉన్నాయి. ఈ 2 కేసులు ఊహించిన డెత్ అవ్వడం వల్ల ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మన మంత్రి విద్యాధరరావు గారి కోడలో పద్మావతి సూసైడ్ చేసుకున్న కేసు మీకు గుర్తుంది కదా? అన్నానగర్ వెస్ట్. ఎగ్జాక్ట్లీ. ఆ అమ్మాయి ఒంట్లో కూడా ఇదే మెడిసిన్ ఉన్నట్టు కనుక్కోవడం జరిగింది. పొలిటికల్ స్టేటస్ వల్ల పేపర్లో కూడా పెద్దగా రాలేదు. యూ వుడ్ హావ్ నోటీస్. ఎస్ డాక్టర్, బట్ ముగ్గురు చనిపోయారు. దీనిలో ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నారు? ఎక్కడో తప్పు జరిగింది అనేది కన్ఫర్మ్ అయింది. ఆ మరణించిన వాళ్ళ భర్తలను గనక అడిగితే ఏదైనా క్లూ దొరకచ్చు.